రోజురోజుకు తీవ్రమవుతున్న నీటి సమస్యతో సాగునీటికే కాదు తాగునీటికి కష్టాలు తప్పని పరిస్థితి. ముఖ్యంగా రైతులు ప్రస్తుత తరుణంలో నీటి పొదుపుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 70% పైగా వర్షాధారమైన మన వ్యవసాయంలో అనిశ్చిత వర్షపాతం వల్ల వాన రాకడ ఎప్పుడో ఎవరికీ తెలియని పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో పడ్డ కొద్దిపాటి వానలను సద్వినియోగపరుచుకోవాలంటే ఇప్పటి నుంచే నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. దీనిలో ప్రధానమైనది నీటి కుంటల ఏర్పాటు. తొలకరికి ముందే రైతులు తమ పొలంలో నీటి కుంటల ఏర్పాటు చేయడం ద్వారా నీటిని నిల్వ చేసుకుని పంట కీలక దశల్లో వినియోగించుకోవచ్చు. నీటి కుంటల ఏర్పాటు తద్వారా వనగూరే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. ప్రస్తుతం మనం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే ఈ వర్షాలు కూడా సరైన టైంలో పడకపోవటము, అలాగే పడినటువంటి వర్షాలు అన్ని అకాల వర్షాలు అవడం వల్ల ఏమవుతుందనంటే ఎక్కువ వర్షపాతం అనేది తక్కువ సమయంలో పడిపోవడం వల్ల ఏమవుతుందంటే అది మనకి రన్ ఆఫ్ కింద, అంటే బయటికి చాలా వరకు ఫ్లాష్ ఫ్లడ్స్ కింద బయటికి పోతూ ఉంది. అలా పోవడం వల్ల కూడా మనకి నేల అనేది కోతకు గురవుతుంది అనమాట. ఆ కోతకు గురయ్యేటప్పుడే సారవంతమైన మట్టి అంతా కూడా కొట్టుకుపోవడం కూడా జరుగుతుంది. వర్షాధారంగా సాగు చేసిన వాళ్ళ దగ్గర పడిన వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రతి పడిన వర్షపుట్టుని కూడా ఒడిసి పట్టుకున్నట్టయితే వాళ్ళు తర్వాత వేసే పంటలకి అది ఎంతగానో ఉపయోగపడడం కూడా జరుగుతుంది. సో ఆ విధంగా చేయాలి అనుకునేటప్పుడు దానికి ఒకే ఒకటి సొల్యూషన్ ఏంటంటే ఈ నీటి కుంటలు తవ్వుకొని దాంట్లో పడినటువంటి వర్షపాతాన్ని మనం దాచుకోగలిగితే అది మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఆ స్టోర్ చేసినటువంటి వాటర్ని మనం తదుపరి వేసినటువంటి పంటల్లో మనకు అవసరమైనప్పుడు ఈ క్రిటికల్ స్టేజెస్లో ఆ కీలక సమయాల్లో మనం మంచి దిగుబడులు అనేవి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఏదైతే నీటి కుంటలు తీస్తామో ఆ నీటి కుంటల చుట్టూ కూడా తీసినటువంటి మట్టిని మనం గట్ల కింద వేసుకుంటాం. ఆ గట్ల పైన ఇంటికి సరిపడా కాయగూరలను కానీ లేదా ఆకుకూరలను కానీ మనం ఏదైతే క్రేపర్స్ ఉంటాయో, పాదులు ఉంటాయో వాటిని కూడా మనం పెట్టి అదనపు ఆదాయమే కాకుండా మనకి ఇంటికి కావాల్సినటువంటి అన్ని రకాల కూరగాయలని కూడా ఆ చెరువు గట్ల మీదే మనం పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ ఫ్లోరికల్చర్ బంతి మొక్కలు కానీ చామంతులు కానీ వేసుకొని కూడా అదనపు ఆదాయాన్ని మనం పొందవచ్చు. అలాగే మనం ఈ నీటి కుంటల్ని మనం చక్కగా తీసుకున్నప్పుడు ఏమవుతుందనంటే పడినటువంటి ప్రతి వర్షము కూడా మనకి అందులోకి వెళ్ళి స్టోర్ అవుతుందన్నమాట. సో అందుకు గాను మన రైతు సోదరులు ఏం చేయాలంటే మనకి ఎక్కడైతే లో లయింగ్ ప్యాచ్ ఉంటుందో, అంటే లోతట్టు ప్రాంతం ఉంటుందో ఆ లోతట్టు ప్రాంతంలో 10 మీటర్ల వరకు కూడా ఈ పొడవు, అలాగే 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతుగా మనము గుంతను తీసుకొని, లేదా 12 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతులో మనం ఈ విధంగా గుంతలు, డిఫరెంట్ సైజుల గుంతలను తీసుకొని ఆ గుంతలకి కింద అలాగే 4 గోడల్ని కూడా ఈ వాటర్ అనేది లాస్ అవ్వకుండా ఉండడానికి 6 పాళ్ళు మట్టి అలాగే 1 పాలు సిమెంట్ని కలిపి దాన్ని మనం లైనింగ్ చేసుకున్నట్టయితే ఈ నీటి తాలూకా వృధాని కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. అధికంగా ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఆ పడినటువంటి నీరు అనేది స్లోగా నీటి కుంటలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందనంటే లోపలికి సెడిమెంట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఆ లోపలికి వచ్చినటువంటి మట్టిని తదుపరి మళ్ళీ వేసవి కాలంలో తీసుకొని మళ్ళీ మన పొలాలకు కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నీటి కుంటల వల్ల మనకి చాలా రకాల ఉపయోగాలు ఉండటం కూడా మనకు జరుగుతుంది. ఇలా తీసినటువంటి నీటి కుంటల్లో మనం చేప పిల్లలను కూడా పెంచుకోవచ్చు అనమాట. నీటి కుంటలు మనకు తీసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మన పొలంలో లోతట్టు ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే మనం నీటి కుంటలు తీయాలి. అలాగే లైనింగ్ చేయడం వలన ఆ నీటి లాస్ను కూడా మనం తగ్గించవచ్చు. అలాగే పంట అనేది బెట్టకు గురవుతుందో ఇనీషియల్ పీరియడ్లో కానీ కాయ దశలోనూ అలాగే పోత్ దశలోనూ మనకి టెర్మినల్ మాయిశ్చర్ స్ట్రెస్ వచ్చినప్పుడు దాన్ని మనం లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ కింద మన దగ్గర ఉన్నటువంటి నీటి కుంటలో ఉన్నటువంటి నీటిని సక్రమంగా వినియోగించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒక నీటి కుంట పరిమాణం అనేది ఎప్పుడూ కూడా 150 ఘనపు మీటర్ల నుంచి అలాగే 500 వరకు కూడా ఘనపు మీటర్ల వరకు కూడా మనకు సైజు ఉన్నట్టయితే మనకు కావలసినటువంటి నీరు అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక ఘనపు మీటర్కి 1000 లీటర్ల వరకు కూడా నీరైనా మనం స్టోర్ చేసుకుంటాం. కాబట్టి మనకు 150 ఘనపు మీటర్లో సుమారుగా మనకు 1,50,000 లీటర్లు, అలాగే 500 ఘనపు మీటర్లు కలిగినటువంటి నీటి కుంటలో 5 లక్షల వరకు కూడా లీటర్ల నీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీనిని ఎకరం పొలంలో సుమారుగా కూడా మనము 2 నీటి తొడులు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్ప్రింక్లర్లో కానీ లేదా డ్రిప్ పద్ధతిలో కానీ వాడినప్పుడు ఇదే నీటిని మనం 4 నుంచి 5 తొడుల వరకు కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఎవరైతే రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ చేస్తూ ఉంటారో వాళ్ళు వర్షాధారంగా పండించేటప్పుడు ఈ నీటి కుంటలు అనేది తీసుకొని అధిక దిగుబడులు అనేవి సాధించడానికి ఆస్కారం ఉంటుంది.